హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కేటీఆర్ గారు తొందరలో అరెస్ట్ అవబోతున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ ఉంది. తొందరలో ఆయన ఎటువంటి డిసిజన్ తీసుకుంటారు, మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయిస్తారా లేదా, అందుకు పర్మిషన్ ఇప్పిస్తారా లేదా అన్నది కాంగ్రెస్ కూడా వెయిట్ చేస్తున్న విషయమే. అయితే ఈయన అరెస్ట్ అయితే వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, కేటీఆర్ గారు అరెస్ట్ అది ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది. అరెస్ట్ అవుతారు, రేపు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న కూడా కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గర మొత్తం కూడా గుమిగూడారు, అరెస్ట్ అవబోతున్నారేమో అని చెప్పేసి. సో ఇలా ఆయన అరెస్ట్ అవుతే దాని ప్రభావం పంచాయతీ ఎలక్షన్స్ పైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు సార్. మరి ఏ రకమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ దీని గురించి? తీవ్రమైన ప్రభావం అంటే మీ క్వశ్చన్ అంటే ఎవరికి ప్రభావం చూపిస్తుంది? కాంగ్రెస్ వాళ్ళకే, బీఆర్ఎస్ వాళ్ళకి? బీఆర్ఎస్ వాళ్ళ ఫేవర్ లో ఉండబోతుంది అని అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే కేటీఆర్ గారి అరెస్ట్కి రంగం సిద్ధం. కేటీఆర్ గారి అరెస్ట్పై రేపో మాపో బాంబు పేలబోతుంది. దీపావళి తర్వాత బాంబు పేలబోతుంది. ఈ నాగుల చవితికి ఏంటంటే ఆటం బాంబు పేలబోతుంది అని మంత్రి పొంగులేటి గారు చెప్పడం. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం, మెయిన్ ఈయన ఒకరు ఉన్నారు, ఈయన వ్యవస్థాపక అధ్యక్షుడు సంథింగ్ అట్లాంటి అధ్యక్షులు కాబట్టి ఈయన కూడా అయిపోతే ఇంకెవరూ లేరు, నెక్స్ట్ హరీష్ రావు గారు ఒక్కరే ఉన్నారు, రకరకాల వార్తలు రూమర్స్ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వచ్చి ఇంకా రేపు డిసెంబరు 7కి 1 ఇయర్ పూర్తవుతుంది. ఈలోగా కాంగ్రెస్ సంబరాలు కూడా స్టార్ట్ చేస్తుంది, మొదటి వార్షికోత్సవ సంబరాలని. సో ఈలోగా ఎందుకో కొన్ని అంశాల మీద కాంగ్రెస్పై మిక్స్డ్ అభిప్రాయం వినిపిస్తుంది. అంటే ద్వంద్వ వైఖరి, అంటే ఒకటి పాజిటివ్ గాను ఒకటి నెగిటివ్ గాను. హైడ్రా లాంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు ఎందుకో కొంత నప్పక, కొంత ఇబ్బంది కలుగుతుందనే అంశం. రెండోది, ఏదైతే హామీలు గ్రూప్ సంబంధించి వచ్చాయో అవి ఇంకా పూర్తిగా సమీక్ష నిర్వహించలేదు, పూర్తిగా విద్యార్థులకి లేదా నిరుద్యోగులకి న్యాయం చేసేలా లేదు అనేది ఒక కాన్సెప్ట్. సో మొత్తం మీద రాజకీయ పరంగా దుమారం రావడం, మధ్యలో కొండా సురేఖ గారు కొన్ని రకాల ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేయడం, తర్వాత వీళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళు మాట్లాడటము. ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ వీళ్ళు బయటికి తీస్తుంటే ఆ లోపాలన్నీ వాళ్ళకి ఎక్కడో గుచ్చుకోడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్కి పెద్ద తలనొప్పి బొప్పి కట్టింది ఆల్రెడీ. అలాగే కారు రేసు కూడా ఒక శాఖలో సంబంధించిన 55 కోట్లు ఇంకో శాఖకి కేటాయించడం లాంటివి కూడా ఇప్పుడు బొప్పి కట్టే అంశాలు. ఈ ఫోన్ ట్యాపింగ్తోనే ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ఇట్లా రాజకీయాల పరంగా కానీ వాళ్ళు ఏం ప్లాన్లు వేస్తున్నారు, వాళ్ళు ఏదో కూడా జర్మనీ నుంచి ఏదో ఎక్విప్మెంట్ తెప్పించారు, అది 200 మీటర్ల రేడియస్ వరకు కూడా ఎవరేం మాట్లాడినా వినిపిస్తుంది. ఇలాంటి కొన్ని అంశాలు బీఆర్ఎస్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది, కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది. అధినేత కేసీఆర్ గారు ఎందుకో సభాముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ ఎక్కువగా రావట్లేదు. ఇలాంటి వార్తలన్నీ వింటే ఏంటి, బీఆర్ఎస్ పని అయిపోయిందా లేదా? మొన్న బీఆర్ఎస్లో మరి కొంతమంది నాయకులు చేరారు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్లో ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారి సమక్షంలో నాయకులు చేరడం, వెంటనే కేసీఆర్ గారు ప్రజలు మన గవర్నమెంట్ రాకపోయినా మరలా మనల్నే కోరుకుంటున్నారు, సో ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మనదే, ఆల్రెడీ కాంగ్రెస్ యొక్క వ్యవహారం తెలిసిపోయింది అన్నట్టుగా కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ మిక్స్డ్ అభిప్రాయం ఉండడం వల్ల ప్రజలు ఇన్ కేస్ బీఆర్ఎస్ వైపు డైవర్ట్ అవుతారేమో అనే ఉద్దేశంలో కేటీఆర్ గారు అరెస్ట్ జాప్యం చేస్తున్నారేమో అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు ఒకసారి తీసుకుంటే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఒక్కసారి సినారియో మారిపోయింది. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచి అభిప్రాయం లేకపోయినా కొంతమందికి, లేదా ప్రజలకు కూడా ఈయన ఏంటి ఎంతసేపు పథకాలు తప్ప అభివృద్ధి ఏం లేదు అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారనేది ఒక 40%, టీడీపీ వస్తుందనేది ఒక 55 to 60% ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారో ఒక్కసారి ములాఖత్కి వెళ్ళిన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత ములాఖత్కి వెళ్ళి పార్టీ ములాఖత్గా పోటీ చేస్తామని చెప్పడం, ఒక్కసారిగా ఆ స్కోపు 70-80కి వెళ్ళిపోయింది.
కూటమే డ్యామ్ షూర్గా వస్తుంది, టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని. అప్పుడు ఇంకా బీజేపీ కలవలే, అవునా కదా? సో ఒక్కసారిగా మారిపోయింది. అంటే అరెస్టు అనేది అక్కడ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా అన్యాయం అక్రమం కాకపోయినా ఆయనకు సంబంధించి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. కారు రేసులు కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చేసరికి చూసారా, ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరు ఏ మాజీ తాజా బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా దాని గురించి అక్కడ ప్రస్తావించట్లేదు, ఏం మాట్లాడట్లేదు. రీసెంట్గా పైపెచ్చు కేటీఆర్ గారికి ఇట్లా అరెస్ట్ అవుతారనగానే ఆయన కూడా నా మీద నేను అరెస్ట్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయారా ఏంటో తెలియదు. కానీ ఏముంది, జైలుకి పోతే శుభ్రంగా డైట్ చేస్తా, వ్యాయామం చేస్తా, మళ్ళీ ఆ ఊపుతో బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఆయనకి ఆ చరిష్మా ఉన్న నాయకుడే కేటీఆర్. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ లీడర్, మంచి వక్త కూడా, బాగా మాట్లాడతాడు ఆయన, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ. సో అట్లాంటి నాయకుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్గా పరిమితం అవడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన తుంటి ఎముక ఆపరేషను, తర్వాత కొద్దిగా ఎందుకు ఆయన డల్ అయ్యారు వయసు రీత్యా కూడా. మరి ఇప్పుడు ఈయన అందిపుచ్చుకునే సమయం వచ్చింది కాబట్టి ఈయన ఖచ్చితంగా ముందుకెళ్తాడు. మరి ఈయన ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా యువరక్తమంతా ఈయన వెంట వెళ్ళేటప్పుడు ఈయన అరెస్ట్ చేశారనుకోండి, ఒకవేళ అది సక్రమమే అయినా, ఈయన చేసిన తప్పులకే ఈయన అరెస్ట్ చేసినా కూడా, అరే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఓడిపోవాలని కావాలని చేస్తున్నారా అనే సానుభూతి ఎక్కడ బీఆర్ఎస్కి ఫేవర్ అవుద్దో అని కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుంది. అందుకే అరెస్ట్ చేయట్లేదేమో నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తరువాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని అప్పుడే అనుకున్నారు. అప్పుడు ఈ ఇయర్ మార్చిలో ఎప్పుడు రావాల్సిందన్నారు, జనవరి అన్నారు, మళ్ళీ మే అన్నారు, ఇప్పుడు డ్రాగన్ అయిపోయింది. సో ఈ 1 ఇయర్ తర్వాత అయినా, ఈ నెక్స్ట్ ఇయర్ అయినా 2025లో అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేలాగుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అవి ఎక్కువ గెలిపించుకోవాలి. అలా గెలిపించుకున్నప్పుడే అధిష్టానం దగ్గర ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది. రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి ఇవ్వడం ఒక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలే కాదు, వీటిలో కూడా సత్తా చాటాడు అని అధిష్టానం దగ్గర మెప్పు కోసమైనా ఆయన ప్రయత్నించాలి. కాబట్టి ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే పంచాయతీ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ పడచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్కి తిరుగులేదు అనుకున్న టైంలోనే చాలా వరకు బీజేపీ పంచాయతీ ఎలక్షన్ గెలుచుకుంది. దుబ్బాక తర్వాత ఇంకోటి ఏంటది, వాళ్ళు 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఎట్లా మరి? సో ఇక్కడ తెలంగాణ సమాజం ఎటువంటిదంటే, మనిషి ఎవడు పనిచేస్తాడు, ఎవడొస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది అనే దృక్పథంలో ఆలోచిస్తుంది. కాబట్టి ఉద్యమ స్ఫూర్తితో ఉన్న సమాజం కాబట్టి ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానికంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయితే లేదు, వీళ్ళు కూడా కొంత అవకాశం ఇద్దాము అని వాళ్ళు గెలిపిస్తారు.